వెనిజులా అనే దేశంలో ఆయిల్ నిక్షేపాలు భారీగా ఉంటాయి, డబ్బులు బోల్డ్ అంత వస్తుంటుంది. దాంతో ప్రజలకి అన్ని ఉచితాలు ఇవ్వడం అలవాటు చేశారు. ఉచితాలకు అలవాటు పడ్డటువంటి ప్రజలు సోమరపోతులుగా మారిపోయి ఆ తర్వాత పని చేయడం తగ్గించేటప్పుడు ప్రొడక్టివిటీ తగ్గిపోయి దానికి ఆయిల్ నిల్వల్లో ఇబ్బంది ఎదురైనటువంటి సందర్భంలో సంక్షోభంలో పడింది. అందుకని జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వడం ప్రారంభించగానే మనది వెనిజులా అయిపోతుంది అని చెప్పారు. అట్లాగే అర్జెంటీనా కూడా సేమ్ కాన్సెప్ట్, అదే మాట మాట్లాడుకొచ్చారు. అయితే విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి చెప్తుంది. అంతకుముందు దాన్ని తప్పుపట్టినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పుడు అదే తాము చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే ఇప్పుడు ఇక ఆ మాట అనడానికి కుదరదు అనుకుంటా. అర్జెంటీనా లాస్ట్ 3 నెలల ఆర్థిక పరిస్థితి చూస్తే ఫస్ట్ టైం మిగులు బడ్జెట్ దేశమైంది. ద బడ్జెట్ ఆఫ్ ద అర్జెంటీనా స్టేట్ అచీవ్స్ ఇట్స్ ఫస్ట్ క్వార్టర్లీ సర్ప్లస్ ఇన్ 16 years. 16 ఏళ్ల తర్వాత మిగులు బడ్జెట్లోకి వచ్చింది. ఇట్ వాజ్ పాసిబుల్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ జవేర్ మిలేనీ అండ్ హిజ్ ఫేమస్ చైన్సా ఎగనెస్ట్ పబ్లిక్ స్పెండింగ్. ఇది ప్రజలు ఖర్చు పెట్టేటటువంటి దాని మీద నియంత్రణలు పెట్టడం ద్వారా ఇది సాధ్యమయ్యింది అన్నటువంటిది ఇప్పుడు అక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడేమో ఆ విధానాన్ని తాము కఠినంగా అమలు చేస్తామని కాకుండా మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నటువంటి నేపథ్యంలో ఎవరు మారాలో చూడాలి.